హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, మొన్న దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ నోవాటెల్ హోటల్లో ఘనంగా జరగాలి. కాకపోతే దాదాపు ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున రావడంతో దాన్ని క్యాన్సిల్ చేశారు. అయితే ఇప్పుడు దీనిపైన క్యాన్సిల్ పైన చాలా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి సార్. కొంతమంది బాలకృష్ణ గారే దీన్ని ఆపించే ప్రయత్నం చేశారు, దీన్ని క్యాన్సిల్ చేయించారు. బయట ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి పర్మిషన్ ఇప్పించలేదు, నోవాటెల్ హోటల్లో పెట్టించారు, పోలీసులతోటి క్యాన్సిల్ చేయించారు అన్నట్టు వర్షన్లు బయటకు వస్తూ ఉన్నాయి సార్. మరి మీ ఒపీనియన్ సార్ వీటిపైన? అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఇది ఎవరు ఊహించంది. అది క్యాన్సిల్ అయిపోతుందని ఎవరు ఊహించలే. ఎందుకంటే బాగా ఏర్పాట్లు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు హైదరాబాద్‌కి. పెద్ద ఎత్తున చేద్దామని అనుకున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్‌కి ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా చేస్తున్నాడు. 2018లో అరవింద్ సమేత అతనిది సోలోగా వచ్చిన చివరి సినిమా. 'త్రిపుల్ ఆర్' వచ్చింది కానీ దాంట్లో మనకు తెలుసు రామ్ చరణ్కే ఎక్కువ స్క్రీన్ టైం ఉంది. ఎన్టీఆర్కి స్క్రీన్ టైం కానీ క్యారెక్టర్లో కానీ ఎన్టీఆర్ సెకండ్ టైప్ తప్ప ఈక్వల్ హీరో కాదు. సో అందుకని దీని మీద కంప్లీట్ హోప్స్ పెట్టుకున్నారు. ఇది ఒక రకం కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పచ్చు జూనియర్ ఎన్టీఆర్. పైగా దీన్ని పాన్ ఇండియా సినిమాగా చేశారు. రెండోది ఏంటంటే ఆల్రెడీ దీని మీద నెగిటివ్ టాక్ అనేది విపరీతంగా స్ప్రెడ్ చేశారు. కొరటాల మళ్ళీ ఆచార్య 2 తీశాడని, ఇది ఇంకొక మెగా ఫ్లాప్ అవ్వబోతుందని, కొరటాల ఆచార్య అంత ఫ్లాప్ ఇచ్చినా ఎన్టీఆర్కి బుద్ధి లేక అతనితో మళ్ళీ సినిమా పెట్టాడని, ఇలాగా రకరకాలుగా ఒపీనియన్స్ వస్తున్నాయి. అట్లాగే ట్రైలర్లు ఇప్పటికి రిలీజ్ అయిన ట్రైలర్లు, టీజరు వీటి మీద కూడా నెగిటివ్ ట్రోలింగ్ అనేది ఓపెన్గానే చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు, నందమూరి అభిమానులు ఎక్కడేమీ సీక్రెట్గా కూడా చేయట్లేదు. మనకి పోస్టులలో అవన్నీ ఓపెన్గానే మేము ఈ సినిమా చూడము, ఈ సినిమా చూడొద్దని చెప్తాము, జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ కాదు, నందమూరి వారసుడు మోక్షజ్ఞ తేజ, అంతేగాని ఈయన కాదు అని మోక్షజ్ఞ పేరే చెప్తున్నారు. అందుకని మోక్షజ్ఞ పేరులో కూడా నందమూరి తారక రామారావు మోక్షజ్ఞ తేజ అని ఇంత పొడుగు పేరు కూడా పెట్టారు. సో క్లియర్గా ఏంటంటే మోక్షజ్ఞని జూనియర్ ఎన్టీఆర్కి పోటీగా రంగంలో దింపారు. ఒకప్పుడు తారకరత్నాన్ని ఎలాగైతే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయడానికి తారకరత్నాన్ని తీసుకొచ్చి ఒకే రోజు 9 సినిమాలో ప్రారంభోత్సవాలు చేశారు, అలాగా ఇప్పుడు మళ్ళీ మోక్షజ్ఞని తీసుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయాలనేది వాళ్ళకున్న ప్లాను. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశానికి ఉపయోగపడట్లేదు కాబట్టి బాలకృష్ణ అల్లుడు, ఇంకొక అల్లుడు అందరూ తెలుగుదేశంలో ఉన్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశానికి యాంటీగా ఉన్నాడు ఇన్ ఎసెన్స్లో. ఆయన యాక్టివ్గా అయితే యాంటీగా ఎక్కడ లేడు, కానీ ఆచరణలో చూసుకున్నప్పుడు అతను వైసీపీ వాళ్ళకి ఉపయోగపడ్డాడు తప్ప తెలుగుదేశానికి ఎక్కడ ఉపయోగపడలేదు. చివరికి చంద్రబాబు అరెస్ట్ అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఒక బంధువుగా కూడా స్పందించలేదు. సో ఆయనకు ఉండే కారణాలు ఆయనకు ఉండొచ్చు. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ మీద ఇటు తెలుగుదేశం శ్రేణుల్లో కావచ్చు, ఇటు నందమూరి అభిమానులు కావచ్చు తీవ్ర వ్యతిరేకత ఉంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్కి హెల్ప్ చేసినట్టుగా అర్థమవుతుంది. అందువల్లే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకి అక్కడ ఫస్ట్ 12 గంటల నుంచి షోలు మొదలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. 6 షోలకి 27న, దాని తర్వాత 9 రోజుల పాటు 5 షోలకి ఇచ్చారు. అట్లాగే మల్టీప్లెక్స్లోను సింగిల్ స్క్రీన్స్లోను టికెట్ రేటు పెంచుకోవడానికి కూడా అనుమతి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది. దీని వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడనేది ఒక అంచనా అన్నమాట. పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు ఒప్పుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్కి ఏంటి జూనియర్ ఎన్టీఆర్కి హెల్ప్ చేయాల్సిన అవసరం అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ అల్లు అర్జున్ యాంగిల్ వస్తుంది. అల్లు అర్జున్ని తొక్కాలంటే జూనియర్ ఎన్టీఆర్ని పైకి లేపాలనేది పవన్ కళ్యాణ్కి ఉండే ఒక వ్యూహంగా చెప్తున్నారు. సో ఈ యాంగిల్లో ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీతో చాలా క్లోజ్గా ఉంటాడు. మనకు తెలుసు రామ్ చరణ్తో ఎంత క్లోజ్గా, తమ్ముడు అన్నలాగా వాళ్ళు ఉంటారు. సో అందుకని జూనియర్ ఎన్టీఆర్ని మెగా ఫ్యామిలీ ఓన్ చేసుకొని అల్లు అర్జున్ని దూరం పెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ ఉపయోగపడతాడనేది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ అనేది చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆ ప్రొడ్యూసర్లు ఆయన నందమూరి కళ్యాణ్ రామ్ కావచ్చు, సుధాకర్, వీళ్ళిద్దరూ ఫస్ట్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యారు. ఒక పెద్ద ఎన్టీఆర్ పోలీస్ గ్రౌండ్స్లో చేస్తాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని, కానీ ఇవ్వలేదు. మామూలుగా మనం చూస్తాం పెద్ద ఫంక్షన్లు అన్నీ కూడా పెద్ద గ్రౌండ్స్లో చేస్తారు, ఎందుకంటే పెద్ద క్రౌడ్ వస్తారు, వాళ్ళని చిన్న దీంట్లో
ఇండోర్ దీంట్లో చేస్తే కంట్రోల్ చేయలేమని ఓపెన్ గ్రౌండ్స్లోనే ఇస్తారు పర్మిషన్. కానీ జూనియర్ ఎన్టీఆర్ది ఈ సినిమాకి దేవరికి ఇవ్వలేదు. దీని వెనక బాలకృష్ణ ఉన్నాడు అనే ఒక టాకు. ఎందుకంటే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మీద ఎంత కోపంగా ఉన్నాడో మనం గతంలో చూసాం. చంద్రబాబు అరెస్ట్ని జూనియర్ ఎన్టీఆర్ ఖండించలేదు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటని బాలకృష్ణ అడిగినప్పుడు ఐ డోంట్ కేర్ అనడం. అట్లాగే సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉన్నప్పుడు వాటిని తీసేయండి, ఇప్పుడే తీసేయండి అని బాలకృష్ణ వేరే వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేయడం, ఇవన్నీ అందరికి తెలుసు. అంటే క్లియర్గా జూనియర్ ఎన్టీఆర్ మీద బాలకృష్ణ కోపంగా ఉన్నాడు. సో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ని ముందుకు బానేయకుండా లేకపోతే పైకి బానేయకుండా చూసుకోవడానికి బాలకృష్ణ కూడా ట్రై చేస్తాడు. రెండోది తన పర్సనల్గా కూడా తన కొడుకు ఇప్పుడు మోక్షజ్ఞ రంగంలో దిగాడు కాబట్టి నందమూరి అభిమానులు, తన అభిమానులు, పెద్ద ఎన్టీఆర్ అభిమానులు అందరూ మోక్షజ్ఞనే అసలైన వారసుడిగా చూడాలి తప్ప జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టాలి అన్న ఇది బాలకృష్ణకు కూడా ఉందని చెప్తున్నారు. సో దీనికి కూడా ఇప్పుడు పర్మిషన్ కానీ వీళ్ళు ఇచ్చునుంటే పెద్ద ఎత్తున చేసుండేవాళ్ళు. సో ఇక్కడ వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారు, ప్రొడ్యూసర్లు నోవాటెల్లో సింపుల్గా చేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే వాళ్ళ వైపు నుంచి కూడా తప్పు ఉంది. ఎందుకంటే మనం సింపుల్గా చేస్తే అభిమానులు పెద్ద ఎత్తున వస్తారు, నోవాటెల్లో ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు ముందు ఊహించుండాలి. అదేదో ముందే కానీ మాకు పర్మిషన్ ఇవ్వలేదు అవుట్డోర్లో కాబట్టి మేము చేయట్లేదని కానీ చెప్పునుంటే ఒక మర్యాదగా ఉండేది. అది చెప్పలేదు వీళ్ళు. లేదు కనీసం మళ్ళీ పవన్ కళ్యాణ్ని పట్టుకొని వైజాగ్లోనూ విజయవాడలోనూ ఎక్కడో చోట చేసి ఉండొచ్చు, తిరుపతి లాంటి చోట్ల ఎక్కడో చోట చేసి ఉండొచ్చు. అది చేయలేదు వాళ్ళు. కాబట్టి ఇప్పుడేమో టైం లేదు. వాళ్ళు ఏం చేశారు, నోవాటెల్లో చేశారు. నోవాటెల్ చేస్తే వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు 6 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారు కదా సోలో హీరోగా. సో అందుకని వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు, వేల సంఖ్యలో వచ్చేసారు. సో వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది అక్కడ సెక్యూరిటీకి లాభం లేకుండా పోయింది. అందుకని పోలీసులు రంగప్రవేశం చేసి సో ఇది సాధ్యం కాదు మీరు ఆపేయండి అని చెప్పారు. సో పోలీసులు కానీ ముందే పర్మిషన్ ఇచ్చునుంటే పెద్ద గ్రౌండ్లో వీళ్ళు చేస్తునుంటే బాగా జరిగి ఉండేది. నిజానికి ఎప్పుడైనా కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, అదొక బూస్ట్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు అటువంటి బూస్ట్ అనేది దేవరకు పోయింది. ఇది ఒక బ్యాడ్ సైన్ లాగా కూడా అందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా అభిమానులు వాళ్ళు పాపం వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎక్కడో ముందు దిగాలి, హోటళ్ళు బుక్ చేసుకోవాలి, లేదా ఎవరు ఫ్రెండ్స్తో ఉండాలి, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకునే కదా వచ్చుంటారు. మరి మామూలుగా ఇలాంటి వాళ్ళకి నేను చూస్తుంటే చాలా ఇండస్ట్రీలో పాసుల కోసమే ఎన్నెన్ని రికమెండేషన్లు జరుగుతుంటాయి. అలాంటిది వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వేరే రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వచ్చారు, ముంబై నుంచి కొంతమంది వచ్చారు. సో ఇంకా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. ఈ స్థాయిలో వచ్చిన అభిమానుల్ని వీళ్ళు ముందుగా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల ఒకటి ప్రొడ్యూసర్ల వైపు నుంచి తప్పు జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పుడు 3 కోట్ల లాస్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఈవెంట్ మేనేజర్స్కి ఇవ్వాలి. తర్వాత వీళ్ళందరూ కోపంతో బాధతో చైర్స్ని ధ్వంసం చేశారు, ఫర్నిచర్ని అక్కడ పెట్టిన ఏరియాలో. సో ఇప్పుడు దానికంతా కూడా వీళ్ళే హోటల్కి కట్టించాలి. సో ఇలాగ 3 కోట్ల పైన వాళ్ళకి లాస్ జరిగింది. ఏదేమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే వీళ్ళకి ఇవ్వలేదు. దీని వెనక బాలకృష్ణ ఉన్నాడు. అక్కడ బాలకృష్ణ ఆపలేకపోయాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన కొన్ని పరిస్థితులు ఉంటాయి. కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడ పట్టుబడట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్న కొన్ని విషయాల్లో చంద్రబాబు ఇవ్వక తప్పని పరిస్థితి. రెండోది చంద్రబాబు పెద్ద దానివల్ల నష్టం లేదు. ఈ సినిమా ఆడకపోయిన చంద్రబాబు పెద్ద జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ తనకేమి పొలిటికల్గా ఇవ్వాలి, జూనియర్ ఎన్టీఆర్ వల్ల ఇబ్బంది లేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కంటే కూడా అభిమానుల మధ్య జనంలో పేరు ప్రఖ్యాతులు కళ్యాణ్ ఉన్నాడు. రెండోది అతనికి ఒక 20-25% పాపులేషన్లో భాగంగా ఉన్న కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వెంట ఉంది. అందుకని ఏ రకంగా చూసినా జూనియర్ ఎన్టీఆర్ కంటే పవన్ కళ్యాణ్ తనకి ఇంపార్టెంట్ చంద్రబాబుకి.